చాలా క్లియర్గా ఉంటుంది. అవి చూసుకునే మాట్లాడతారు ఎవరైనా. ఎందుకు మనం ఎన్నిసార్లు చూడలేదు సార్. మనం మీరు జర్నలిస్టు, ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ మాట్లాడేప్పుడు టాకింగ్ పాయింట్స్ పెట్టుకుంటారు కదా, పెట్టుకునే మాట్లాడతారు. పెట్టుకొని మాట్లాడినప్పుడు 14-19 లెక్క వచ్చింది సార్. వాసుదేవ్ గారు ఇవాళ ప్రధాన పత్రికల్లో కూడా వచ్చినాయి. ఇదిగోండి ఏముందంటే ఇటన్నిట్లో కూడా ఒకటే, వైకాపా పాలన ఒక విపత్తు, అమిత్ షా. కేంద్ర మద్దతుతోనే వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం చంద్రబాబు. గత ప్రభుత్వ విపత్తు నుంచి ప్రజలను కాపాడాం పవన్ కళ్యాణ్. 3 మాటలు అర్థం ఒకటే కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొన్ని తారీఖులు, దస్తావేజులు కొన్ని పొరపాట్లు వస్తుంటాయి తప్ప ఆయన ఏదో అన్నది వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీని. అది పోతే ఇక్కడ విషయం అది కాదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పార్టీ కాస్త ప్రేమ ఎక్కువైనట్టుంది, ప్రేమ చేపిస్తుంది. ఎందుకంటే మరి గతంలో పవన్ కళ్యాణ్ అంటే అసలు అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. ఒక దశలో టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టిన పార్టీ మరి ఇప్పుడు వాళ్ళు ప్రేమిస్తున్నారు. కాకపోతే నేను ఒక మాట చెప్తా వాసు గారు, 8 నెలల ఓటమి ప్రభుత్వ పరిపాలనలో పదనిసలు ఇవ్వని నేను అన్నాను, రొసరొసలు ఇవ్వని కూడా నేను అన్నాను. కానీ 3 పార్టీల కాపురం కాబట్టి ఇలాంటి రొసరొసలు పదనిసలు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలకు ఎప్పుడు కూడా మంచి కంటే చెడు ఎక్కువ పోతుందండి. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా డిప్యూటీ సీఎం ఇవ్వమని చెప్పి అదే వేదిక మీద ఎవరన్నా అడుగుతారా లేదా అడిగిస్తున్నారా? ఇది పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టడం కాదా? ఒక నాయకుడిని తక్కువ చేయటం కాదా? ఇప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. మనం ప్రతి మాట కూడా వైసీపీ అంటున్న ప్రతి మాటనే ఖండిస్తున్నాం అని అంటమే కాదు. వాళ్ళు అంటున్న దానిలో కూడా ప్రజలు ఎలాంటి సంకేతాలు వచ్చి అసలు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఆ అవకాశం ఎందుకు ఇచ్చాం? మనం ఎందుకు ఇచ్చామంటే ఒక అంతర్గతంగా సమస్య పరిష్కరించుకోవాల్సిన సమస్యనే ఎందుకు వస్తుంది అది ఇలాంటి సందేహాలు? మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తనదైన రాజకీయ వ్యూహంతో ఆయన ముందుకు పోతున్న మాట యథార్థం. చాలా అంశాలను తెర మీదకి తెస్తున్నాడు. అది రేషన్ బియ్యం కానీ, లేదంటే కొన్ని అంశాలని, లేదా శాంతి భద్రతల విషయం కానీ, సోషల్ మీడియా విషయం కానీ చాలా కసిగా ఆయన పద్ధతులు ఆయన చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడైనా సమర్థతతోనే నిరూపించుకోవాలండి. ఇప్పుడు మీకుండే వాక్శుద్ధి వేరు, నాకుండే వాక్శుద్ధి వేరు, మీ దమ్ము వేరు, నా దమ్ము వేరు, అలాగనే నిరూపించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 3 పార్టీలు కలిసినా 30 పార్టీలు కలిసినా నేను ఒక్కనే గెలిచి చూపిస్తాను